అభివృద్ధి చెందుతున్న విశాఖలో పలు అనారోగ్య సమస్యలు నగర ప్రజలను రోగాల పాలు చేస్తున్నాయి. వాటిని నయం చేసేందుకు ఆసుపత్రులు కూడా అదే తరహాలో పుట్టుకొస్తున్నాయి. కాలక్రమేణా ప్రజలకు హోమియో వైద్యంపై నమ్మకం పెరుగుతూ వస్తోంది. హోమియో వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, అనేక దీర్ఘకాలిక రోగాలు హోమియో వైద్యంతో నయమవుతాయని డాక్టర్ జ్యోతివాణి తెలిపారు. విశాఖ ద్వారకానగర్ 5వ లైన్లోని స్పర్శ హోమియో కేర్ పేరిట ఏర్పాటు చేసిన వైద్యశాలను డాక్టర్ మల్లా హేమంత్తో కలిసి బంధుమిత్రుల ఆత్మీయుల సమక్షంలో డాక్టర్ జ్యోతివాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హోమియోపతి వైద్యం ద్వారా 200 కంటే ఎక్కువ ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం కల్పిస్తామని, అంకిత భావంతో అత్యుత్తమమైన హోమియో వైద్యం తాము అందిస్తామని తెలిపారు. తన నేతృత్వంలో ఆధునిక పద్ధతులతో అనేక దీర్ఘకాల వ్యాధుల నయం చేస్తామని తెలిపారు. ఎటువంటి నొప్పికైనా సహజ సిద్ధ వైద్యంతో నయం చేస్తామని, అత్యాధునిక పరికరాలతో రోగ నిర్ధారణ చేస్తామని స్పష్టం చేశారు. మానసిక రుగ్మతులకు కౌన్సిలింగ్ కూడా చేస్తామని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కానుకగా 15% తగ్గింపు అవకాశం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. పిల్లల్లేమి అలాగే మేల్స్లో కూడా పిల్లల్లేమి సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో మా మెయిన్ కాన్సన్ట్రేషన్ ఫీమేల్ కంప్లైంట్స్ అండ్ మేల్ కంప్లైంట్స్. అలాగే నొప్పులు ఎన్ని సంవత్సరాల నుంచో నొప్పులు, అబ్బా ఇవి మాకు తగ్గట్లేదు అని హోప్లెస్ అయిపోతున్నారు చాలా వరకు. సో ఈ పెయిన్స్ కూడా మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. పెయిన్ రిలీఫ్ అన్నది కూడా మా మెయిన్ మోటివ్ అండి. ప్రతి పర్సన్కి కూడా ఒక్కొక్క రకమైన ఇండివిజువలైజేషన్ ఉంటుంది. అంటే ఒకళ్ళలో ఓన్లీ మెడిసిన్తో తగ్గిపోతాయి పెయిన్స్, ఇంకొక పర్సన్లో పెయిన్తో పాటు మనం ఇంకొన్ని అడిషనల్ ట్రీట్మెంట్స్ కూడా ఇవ్వచ్చు. అలాంగ్ విత్ మెడికేషన్ కొన్ని కప్పింగ్ థెరపీస్ అని కానీ, ఆక్యుప్రెషర్ అని, మసాజింగ్ అని, ఇలా రకరకాల న్యాచురోపతి ట్రీట్మెంట్తో న్యాచురల్గా పెయిన్ని రిలీఫ్ చేసే పద్ధతులు కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. మేము డాక్టర్స్ అందరం కూడా ఒక బృందం ఫామ్ అయ్యామండి. ముఖ్యంగా ఈ పెయిన్ రిలీఫ్ అన్నది మా మెయిన్ టార్గెట్. అలాగే ఇప్పుడు వైజాగ్ వాసుల్లో ఎక్కువగా గాల్ బ్లాడర్ స్టోన్స్ అని, కిడ్నీ స్టోన్స్, అలాగే సిఆర్ఎఫ్ ప్రాబ్లమ్స్ అంటే క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్, ఫిమేల్ కంప్లైంట్స్, పీసీఓడి, యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ ఉండడం, పిల్లలు లేమి ప్రాబ్లమ్స్, ఈ ఫిమేల్ కంప్లైంట్స్లో కూడా చాలా ఎక్కువ సఫర్ అవుతున్నారు. సో ఇవన్నీ తగ్గించేదే మా మెయిన్ మోటివ్. ఎలాంటి సమస్యలకైనా, ఎంత మొండి వ్యాధులకైనా, హోప్లెస్ కంప్లైంట్స్కైనా కూడా మెయిన్ టార్గెట్ చేసుకొని 100% రిలీఫ్ ఇచ్చే అష్యూరెన్స్ మన స్పర్శ హోమియో కేర్లో ఇస్తున్నాము. సో ప్రజలందరికీ అందుబాటు ధరల్లో క్వాలిటీ ట్రీట్మెంట్ ఇచ్చేదే మా మెయిన్ మోటివ్ అండి. సో ఎటువంటి దీర్ఘకాలిక పెయిన్ కన్నా, సో రుమటైడ్ ఆర్థరైటిస్ అని, ఆస్టియో ఆర్థరైటిస్ అని, దీర్ఘకాలిక మోకాల వ్యాధులు కానీ, సో ఏంటంటే ఈ రోజుల్లో ఏంటంటే మోకాల నొప్పులు అనేది తరచూ బాగా ఎక్కువగా అయిపోతున్నాయి. సో ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్ రిలీఫ్. సో ఏంటంటే మన మెయిన్ రిలీఫ్ ఏంటంటే అండి, మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పెయిన్ వరకు చాలా వరకు రిలీఫ్ తెప్పించడం అండి. సో ఒక డిఫరెంట్ మెథడ్స్ అనేవి ఉంటూ ఉన్నాయి. సో అందరికీ ఒకే టైప్ అని కాదు. సో కొంతమందికి మెడిసిన్స్ ద్వారా అని, కొంతమందికి మసాజెస్ ద్వారా అని, కొంతమందికి కప్పింగ్ థెరపీ అని, కొంతమందికి నీడిల్ థెరపీ అని, సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ థెరపీస్ ద్వారా సో పెయిన్ అనేది సబ్సిక్వెంట్గా రిలీఫ్ తెప్పించడం అనేది మా మెయిన్ మోటో అండి. సో ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులకన్నా, ఎటువంటి అక్యూట్ ఆర్ క్రానిక్ పెయిన్స్ కన్నా సో వి గివ్ 99% to 100% రిలీఫ్ అండి. సో దీంతో పాటుగా మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అండి ఇన్ఫర్టిలిటీ. సో ఈ రోజుల్లో ఏంటంటే అండి ఇన్ఫర్టిలిటీ సమస్యలు అనేది చాలా వరకు ఎక్కువగా అయిపోతున్నాయి. సో మగవాళ్ళలో చూసుకుంటే ఈడీ ప్రాబ్లమ్స్ అని కానీ, పిఎంఈ అని కానీ, సో ఆడవాళ్ళలో చూసుకుంటే అని పీసీఓఎస్ కానీ, పీసీఓడి కానీ, సో గర్భసంధించిన ఇబ్బందులు కానీ, సో ఫిమేల్స్లో కానీ మేల్స్లో కానీ చాలా వరకు ఎక్కువగా అయిపోతున్నాయి. సో మా స్పర్శ హోమియో కేర్లో మా డాక్టర్స్ టీమ్ అల్టిమేట్ మోటివ్ ఏంటంటే అండి, సో ఎవరికి ఇన్ఫర్టిలిటీ లేకుండా, సో సంతానం లేని తనం ఎవరికీ లేకుండా ప్రతి ఒక్కరికి చైల్డ్ తెప్పించడమే మా అల్టిమేట్ గోల్ అండి. ఓకే, థ్యాంక్ యూ.